విశాఖపట్నానికి మరో డేటా సెంటర్ రాబోతోంది. 15,000 కోట్లతో 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఢిల్లీలోని యుఎస్ భారత స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వేదికపై మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటనతో పెట్టుబడులు ఏపీకి వరుస కడుతున్నాయి. తాజాగా మరో డేటా సెంటర్ ఏపీకొచ్చేందుకు సిద్దమైంది. హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్, జేసీ2 వెంచర్స్ వ్యవస్థాపకులు, సీఈఓ, యుఎస్ఐఎస్పీఎఫ్ చైర్మన్ జాన్ ఛాంబర్స్, అడోబీ సిస్టమ్స్ సీఈఓ చైర్మన్ శాంతను నారాయణ్, గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్ ప్రభాకర్ రాఘవన్, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సహా అధ్యక్షుడు సచిత్ అహుజాల సమక్షంలో ఏపీ ఆర్థికాభివృద్ది మండలి టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థలో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 40 ఎకరాల్లో ఏర్పాటు చేసే టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ప్రాజెక్టు ద్వారా 2028 నాటికి ప్రత్యక్షంగా 200 నుంచి 300, పరోక్షంగా 800 నుంచి 1000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, ప్లానింగ్, డిజైన్, డేటా సెంటర్, క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన ముఖ్యమైన ఎక్విప్మెంట్ ను తీసుకొస్తుంది. నిబంధనలు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తుంది. విశాఖపట్నంను ప్రపంచ స్థాయి డేటా సెంటర్ గా తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని లోకేష్ అన్నారు. దీనివల్ల ఇంధనం, నెట్వర్క్, క్లౌడ్ సర్వీస్ రంగాల్లో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. టిల్మాన్ హోల్డింగ్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో పేరు పొందిందని చెప్పారు. సెల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్, డేటా సెంటర్లు, స్మాల్ సెల్స్, ఎంటర్ప్రైజ్ నెట్వర్క్, ఈవీ ఛార్జింగులకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో దీనికి అనుభవముందని వివరించారు. తన అనుబంధ సంస్థలకు మూలధన పరంగా మద్దతివ్వడానికి $12 బిలియన్ మేర వనరులు సమీకరించిందని లోకేష్ వెల్లడించారు.